ప్రశ్నిస్తున్న తెలంగాణ మహిళా శక్తి అంటే ఇవాళ ఎందుకు ప్రశ్నిస్తున్నాం మనం? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటిపోయింది. అధికారంలోకి రాకముందు వాళ్ళు ఏం చెప్పిండ్రు? అధికారంలోకి వచ్చిన వెంబడే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు 100 రోజుల సమయం కావాలన్నారు. 100 రోజుల సమయం దేన్ని దృష్టిలో పెట్టుకొని అన్నారు? రాబోయే ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, అందుకే 100 రోజుల సమయం కోరితే మళ్ళీ తర్వాత ఆ సమయం దాటిపోతే దాని తర్వాత చూసుకోవచ్చు, అయ్యేది లేనిది పోయేది అని కథ 100 రోజులు అని చెప్పిండ్రు. ఎలక్షన్లు అయినాక ముందుంది ముసళ్ళ పండుగ అంటారు పెద్ద మనుషులు. ఈ ఎలక్షన్లు అయినాక ఉంది ముసళ్ళ పండుగ తెలంగాణ రాష్ట్రానికి. పెన్షన్లు కానీ, మహిళలకు 2500 కానీ, రైతు బంధు కానీ, ముద్రా లోన్లు ఇచ్చినా లేదా మహిళలకు అందరికీ నరేంద్ర మోదీ గారు. వీళ్ళు మహిళా సంఘాలకు పావుల వడ్డీ ఇస్తుందంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి. ఇంతకుముందు లలితమ్మ చెప్పింది, మహిళా సంఘాలకు ఒక చెయ్యాలనేటటువంటి తపన ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించేటటువంటి తపన ఉంటే ప్రజలకు అందిస్తారు. ఇప్పుడు కేవలం ఓట్లప్పుడు ఓట్ల కోసం మాట్లాడేటటువంటి మాటలే అయినాయి తప్ప ప్రజల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వాలు లేకుండా పోయినాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉంది, ఇక్కడ కూడా మన బీజేపీ వచ్చింటే ప్రతి ఒక్క పథకం ఈరోజు పేదవాళ్ళకు అందేది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను అందరం కూడా మనం గ్రహిస్తున్న ప్రతి ఒక్కరము ప్రతి ఇంటికి తెలియజేయాలి. మనం ఎందుకు పెట్టుకున్నాం ఈ సమావేశం? వాళ్ళు చేస్తున్న మోసాలు గ్రామాల్లో ప్రజలు ప్రశ్నించే విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి మన కార్యకర్తలు ప్రజల లోపల చైతన్యాన్ని నింపాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి ప్రతి ఒక్కరూ సిద్ధమైనరు. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ ఈరోజు సిద్ధమైనరు. నరేంద్ర మోదీ గారి యొక్క క్యాబినెట్లో ఉంటే, కేంద్ర యూనియన్ క్యాబినెట్లో ఉంటే ఒక మహిళ ఈరోజు ఒక ఆర్థిక శాఖ అంటే ఈ దేశం యొక్క ఆర్థిక శాఖను నిర్వహిస్తున్నటువంటి మంత్రిగా ఒక మహిళ ఉందంటే మహిళకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో ఒకసారి మనం అంతా కూడా గుర్తుంచుకోవాలి. ఒక కుటుంబం నిలబడాలన్నా, ఒక కుటుంబంలో పిల్లలందరూ చదువుకొని వృద్ధిలోకి రావాలన్నా ఆ ఇంట్లో మహిళా శక్తి ఆ ఇంటికి పూర్తిగా అన్ని రకాలుగా అండగా ఉన్నప్పుడే, ఆ మహిళను ప్రోత్సహించినప్పుడే సాధ్యమవుతుంది అనే విధంగా ఈరోజు మహిళలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం. ఈరోజు రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడు? భారతీయ జనతా పార్టీ శక్తి శక్తి అంటది, ఆ శక్తితో మనం కొట్లాడాలంటాడు. శక్తి అంటే ఎవరు? అసలు శక్తి అంటే రాహుల్ గాంధీకి తెలుసా? శక్తి అంటే అర్థం తెలుసా? రాహుల్ గాంధీ గారికి శక్తి అనే పదానికి అర్థం తెలుసా? శక్తి అంటే ఎవరు? ఆది శక్తి. ఆది శక్తి అంటే ఎవరు? ఒక మహిళ. అంటే ఈరోజు మహిళతో కొట్లాడాలని చెప్పి ఆయన చెప్తున్నాడు. నరేంద్ర మోదీ గారు ఒకరే ఇవాళ భారతదేశానికి శక్తి, శక్తికి శక్తినిచ్చేటటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు మాత్రమే. వారి నాయకత్వంలో మనమందరం రేపు భవిష్యత్తులో మన తెలంగాణ బాగుపడాలి, మన పాలమూరు జిల్లా బాగుపడాలి, మన పార్లమెంటులో మనం అందరం అభివృద్ధిలోకి రావాలి. ఈ అభివృద్ధి పెద్ద ఎత్తున కేంద్రం నిధుల నుంచి మనం పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. గతంలో ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు ఎవ్వరు ఈ ప్రాంతానికి ఎలాంటి మేలు చేయలే, పార్లమెంటుకు పోటీ చేసి గెలిచిన వాళ్ళు కూడా. కానీ ఎవరు కూడా జిల్లా అభివృద్ధి కోసం కృషి చేయలే. ఇక్కడ గల్లీలో గెలిపిస్తే ఢిల్లీలో పోయి కూర్చున్నారు, కానీ ఎవ్వరు కూడా మన జిల్లాకు చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు, ఈ పార్లమెంటుకు చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఈ ప్రాంతంతో వాళ్ళకి అనుబంధం లేదు, ఆ బంధం లేదు, పేగు బంధం లేదు, చెయ్యాలనే తపన లేదు. ప్రజల కష్టాలు చూసి అరే మేము ఈ కష్టాలు తొలగించాలంటటువంటి ఒక ఆ యొక్క చేయించాలంటే ఒక తపన లేదు. ఎవరు వచ్చినా ఓట్లప్పుడు వచ్చినేమో, ఓడిపోయినా గెలిచినా ఈ నుంచి మళ్ళీ పరారైపోయినేమో. ఈరోజు జిల్లా కోసం ఆ రోజు నేను మొట్టమొదటగా ఈ జిల్లాలోనే రాజకీయాలకు అడుగుపెట్టిన తర్వాత అనేక పోరాటాలు చేసిన. ఓడిపోయినా ఫస్ట్ నేను, ఇంకా ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత 2000 ఓట్లతో ఓడిపోయినా ప్రజలందరూ నన్ను
నమ్మిండ్రు, ఓట్లు వేసిండ్రు, వాళ్ళకి అండగా ఉండాలని ఆడ ఉన్న సమస్యలన్నిటి మీద ఊరూరు తిరిగి వీళ్ళన్నిటి మీద కూడా నీళ్లు లేవు, మాకు సాగునీరు కావాలి, కరెంటు లేదు, లో వోల్టేజ్ ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు తెలియజేసినప్పుడు వాటన్నిటి మీద పోరాటం చేసి మళ్ళీ ప్రజల మద్దతుతోనే నేను గెలిచిన ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి. ఈరోజు ఈ జిల్లాకు సేవ చేసినటువంటి చరిత్ర నిలబడ్డ వాళ్ళకి ఎవ్వరికీ లేదు. వేరే పార్టీలో నిలబడిన వాళ్ళకి ఎవ్వరికి కూడా ఈ జిల్లాకు సేవ చేసిన చరిత్ర వాళ్ళకి ఎవరికీ లేదు. ఈడనే పుట్టినా, ఈడనే పెరిగినా, ఈడనే ఆడినా, ఈడనే రాజకీయాల్లోకి వచ్చినా, ఇక్కడనే పనిచేసినా. కాబట్టి ఈ జిల్లాలో ప్రతి గ్రామంలో ఎక్కడ పోయినా డీకే అరుణమ్మ అంటే ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఉంది, ఆమె పనిచేస్తున్నటువంటి నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు నరేంద్ర మోదీ గారు కూడా ప్రజలకు సేవ చేసే వాళ్ళే, ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించే వాళ్ళే ఉండాలనేటటువంటి ఒక ఆలోచనతో ఈరోజు నాకు ఇక్కడ నుంచి వారు ఆశీర్వదించి మహబూబ్ నగర్ పార్లమెంటు సీటును మరి నాకు భారతీయ జనతా పార్టీ తరఫున ఇచ్చిన సందర్భంగా మీ అందరూ అక్కలు చెల్లెలు అందరూ తోడుగా నిలిచి ఇవాళ మనకు జరుగుతున్న అన్యాయం మీద ప్రతి ఇంటికి జరిగి మన నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈ ఎన్నికల్లో భారీ విజయానికి మీరందరూ కూడా తోడ్పడాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా.